హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి అయ్యప్ప స్వామి ప్రసాదం. సంవత్సరంలో ఒకసారి అయ్యప్ప స్వామి మాల వేసుకుని శబరి వెళ్ళి ఈ ప్రసాదాన్ని మనందరి కోసం తీసుకొస్తారు కదా. ఈ ప్రసాదాన్ని కొంచెం తిన్న అమృతంలాగా ఉంటుంది కదా. ఇలాంటి ప్రసాదాన్ని మనం ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. లేట్ ఎందుకు, ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఈ ప్రసాదాన్ని తయారు చేసుకోవడానికి రెడ్ రైస్ తీసుకోవాలి. ఒక కప్పు రెడ్ రైస్ తీసుకుని ఒకసారి వాటర్ వేసుకుని మంచిగా క్లీన్ చేసుకోవాలి. 2-3 టైమ్స్ మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకుని పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని ప్రసాదం చేసుకునే గిన్నెను పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరిలను కూడా వేసుకోవాలి. 1 నిమిషం పాటు ఇలా ఫ్రై అయిన తర్వాత మనము ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే నెయ్యిలో మనం క్లీన్ చేసి పెట్టుకున్న రెడ్ రైస్ను కూడా వేసుకోవాలి. ఈ రెడ్ రైస్ని కలుపుతూ 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్పు రెడ్ రైస్కు 3 కప్పుల వాటర్ వేసుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఈ రెడ్ రైస్ ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది. 3-4 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఈలోగా ఒక గిన్నె పెట్టుకుని 1 కప్పు వాటర్ వేసుకోవాలి. అలాగే 3 కప్పుల తాటి బెల్లాన్ని కూడా తీసుకోవాలి. 1 కప్పు రైస్కి 3 కప్పుల వాటర్ వేసుకున్నాం కదా, అలాగే 1 కప్పు వాటర్కి 3 కప్పుల బెల్లాన్ని కూడా వేసుకోవాలి. ఇలా చేస్తేనే ఈ ప్రసాదం కరెక్ట్గా వస్తుంది. ఈ తాటి బెల్లాన్ని మంచిగా కరిగించుకోవాలి. ఈలోగా ఈ రైస్ కూడా ఒక 50% ఉడికి ఉండొచ్చు. మధ్య మధ్యలో స్పూన్తో కలుపుతూ మనము ఈ రైస్ని ఉడికించుకోవాలి. మరొకసారి మూత పెట్టి ఈ రైస్ని మంచిగా ఉడికించుకోవాలి. మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఒకసారి ఈ రైస్ని ఇలా కలుపుకొని ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ రైస్ పూర్తిగా ఉడికింది. మరొక గ్యాస్ పైన మనము కరిగించుకున్న ఈ తాటి బెల్లాన్ని టీ వడబోసుకునే ఈ జాలితో మనము ఈ తాటి బెల్లాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఇందులో కొంచెం డస్ట్ ఉంటుంది, అందుకే నేను ఇలా ఫిల్టర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ రైస్ని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఈ రైస్ని కలుపుతూ ఉడికించుకోవాలి. తాటి బెల్లంలో ఈ రైస్ని ఉడికించడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. 6-7 నిమిషాల పాటు ఈ రైస్ని ఉడికించుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. స్పూన్తో ఒకసారి ఇలా మంచిగా కలుపుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను కూడా వేసుకోవాలి. ఈ కొబ్బరి ముక్కలు ఈ సైజులోనే ఉండాలి, మరి ఎక్కువ పెద్ద సైజులో ఉండాల్సిన అవసరం లేదు. 1/2 టేబుల్ స్పూన్ శొంఠి పొడి వేసుకోవాలి. చిటికెడు పచ్చకర్పూరం వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడిని కూడా వేసుకుని ఒకసారి ఇలా మంచిగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు ఇలా కలుపుతూ ఉడికిస్తే చాలు అండి. మనం చల్లారిన తర్వాత ఈ ప్రసాదం దగ్గర పడడం స్టార్ట్ అవుతుంది. ఈ వేడి ఈ ప్రసాదాన్ని అరిటాకులో వేసుకుని దేవునికి నైవేద్యంగా పెట్టుకోవాలి. చూశారుగా ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చిందా? టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ఇంట్లో ఒక్కసారన్నా ఈ ప్రసాదాన్ని ట్రై చేయండి. అమృతం లాగానే ఉంటుంది, తినే కొద్దికి తినాలనిపించేలా ఉంటుంది. మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.